ఐఎమ్ శ్రీనివాస్. సార్, నేటి సొసైటీలో చూస్తే ప్రపంచం చాలా వేగంతో ముందుకెళ్ళిపోతుంది. ఒక స్టూడెంట్కి అతని యొక్క అకాడమిక్ లెవెల్ కానీ చూసినా అతను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా అతనికి నిర్దేశం ఒక గోల్ అంటూ ఉండదు. అతను గోల్ నిర్దేశించుకున్న తర్వాత కూడా అతను సరిగ్గా రీచ్ కాలేకపోతున్నాడు. అయితే సొసైటీ అతన్ని చాలా ఇరిటేట్గా చూస్తుంది. దీన్ని అధిగమించడానికి ఏమైనా అవకాశం ఉందా? మీ ప్రశ్నలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒక గోల్ని నిర్దేశం చేసుకుని దానికోసం వెళ్ళడం. 2, ఒక గోల్ నిర్దేశం చేసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ ఫెయిల్ అయితే ఏమిటి అన్నది. నేనైతే ఏమని చెప్తాను అంటే, మనం సాధారణంగా మనకి పుస్తకాలు చదవడం ద్వారా కానీ, పెద్దవాళ్ళ మాటలు వినడం ద్వారా కానీ, జీవితంలో జరిగిన సంఘటనలోంచి మనం కొత్త పాఠాలు నేర్చుకోవడం ద్వారా కానీ మనంతటా మనమే మార్చుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, సక్సెస్కి కావాల్సిన ఎలిమెంట్స్ మనం తెచ్చుకుంటాం, మనం సక్సెస్ అవుతాం, ఆటోమేటిక్గా సోషల్ సైకాలజీలో భాగం అవుతాం. సింపుల్ లాజిక్. నా పేరు వాణి, నేను పిఆర్ఎల్ లా కాలేజ్ నుంచి వచ్చాను. లాస్ట్ 2nd ఇయర్ చేస్తున్నాను. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సమాజంలో వివిధ కార్యక్రమాలకి మనం వెళ్తూ ఉంటాము. ఎవరైనా ఒక వ్యక్తి అలా వెళ్ళినప్పుడు నలుగురిలో ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటే అతను మనం ఎలా కంట్రోల్ చేయాలి? ఒకవేళ మనం చెప్పినా కానీ అతను వినే స్థితిలో లేనప్పుడు అప్పుడు మనం ఎలా స్పందించాలి? సోషల్ బిహేవియర్ తెలియని వాళ్ళు ఎవరైనా మనకి కనుక అక్రాస్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే 3 పద్ధతులు చేయాలి. ఒకటి, వీలైనంత వరకు అక్కడ మనకు అవకాశం ఉంటే దూరంగా ఉండడం మంచిది. అయితే సమ్టైమ్స్ దూరంగా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆ చేస్తున్నవాడు మన ఫ్రెండే కావచ్చు, మన అన్నయ్యే కావచ్చు, లేదా ఇంకొకరు ఎవరన్నా కావచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే కన్విన్సింగ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే, నేను చెప్తానండి వాడు వినడండి, నేను చెప్తానండి వాడు వినడు. కాదు. ప్రతి జబ్బుకి మందునట్టుగానే ప్రతి ఎయిల్మెంట్కి, ప్రతి రుగ్మతకి, ప్రతి ఇలాంటి మీరు చెప్పిన ప్రస్తావించిన వాటికి, ప్రతి దుర్లక్షణానికి కూడా చెప్పే విధానం ఒకటి ఉందని కన్విన్సింగ్ మెథడ్ అంటాం మనం. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ, అంటే పర్సనల్గా ఉన్నప్పుడు కానీ, లేదు వాళ్ళు ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అవతల వ్యక్తికి ఉదాహరణగా ఆ వ్యక్తికి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పాలి అనుకున్నది వెంటనే చెప్పడం వల్ల ఏమవుతుందంటే అతను రిసీవింగ్ చేసుకునే కెపాసిటీలో ఉండకపోవచ్చు, సిచ్యుయేషన్లో ఉండకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి డల్గా ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, కొంచెం డిప్రెషన్గా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఎవరో ఒకరు ఏదైనా చెబితే బాగుండు, నన్ను కన్సోల్ చేస్తే బాగుండు అన్న సిచ్యుయేషన్లో మనం చెప్పడం ఒక పద్ధతి. అయితే 3వది ఏంటంటే, మీరు ప్రస్తావించిన దాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే, అక్కడేమో మనం గ్రూప్లో ఉన్నప్పుడు అతను మన ఫ్రెండ్ కాదు, ఎవరో అనానిమస్ మామూలుగా వచ్చాడు, అప్పుడు హఠాత్తుగా పరిచయం అయ్యాడు. అప్పుడు అలాంటప్పుడు చాలా స్పష్టంగా మన ఆత్మగౌరవాన్ని ఏమాత్రము మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేకుండా చెప్పే రూపంలో చెప్పడమే మంచిది. అర్థమైంది అనుకుంటాం. ఇక్కడ ఎక్కడైతే మనం ఎలా చెప్పాలో అలాగే చెప్పడం మంచిది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, సోషల్ పర్సనాలిటీ అంటే ఇతరులను కేవలం ఆనందపరుస్తూ మాత్రమే జీవించడం కాదు, మన ఆనందాల్ని కోల్పోకుండా మాత్రమే జీవించడం కూడా కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ యాక్చువల్గా అర్థం చేసుకోకుండా, నేను నా లైఫ్ని అనుభవించకపోతే ఎట్లాగా, నేను ఎలా ఉండకపోతే ఎట్లాగా, ప్రతిదానికి మొహమాట పడాలా, ప్రతిదానికి ఇలాగే ఉండాలా, ప్రతిదానికి కాంప్రమైజ్ కావాలా, ఇది తప్పే. లేదు, నేను నా సర్వస్వం కోల్పోయి కేవలం అవతల వాళ్ళ కోసం మాత్రమే, అవతల వాళ్ళ ఆనందం కోసం మాత్రమే, అవతల వాళ్ళు ఏమనుకుంటారని మాత్రమే బతకడము తప్పే. అది కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకుంటూ ప్రవర్తించడం మాత్రమే. నెక్స్ట్.